audio jungle. ఇక్కడికి వచ్చిన తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, అలాగే కందులు దుర్గేష్ గారికి, నానాజీ గారికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తాను. ఇందాక మీ పార్టీలోకి వచ్చామంటే ఇది ఎప్పుడు నా పార్టీ అనుకోలేదు. ఎందుకంటే నేను నాది అనేది ఎప్పుడు నేను ఊహించుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు నా అనే పదం లేదు, మన, మంది, అందరిది అని ఉంటుంది తప్ప ఇది నాది అనేది ఎప్పుడు నేను ఆలోచించలేదు. ఇప్పుడు అలాంటి ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడు ఈ కాంటెంపరీ పాలిటిక్స్, వర్తమాన రాజకీయాల్లో మీ అందరికీ నేను యాక్టర్గా తెలిసి ఉండొచ్చు, కానీ నేను చేయడానికి సినిమాలు చేశానేమో, కానీ నా మనసు అంతా ఇప్పుడు సమస్యల మీదే ఉండేది, కష్టాల మీదే ఉండేది. అది మేము చిన్న జీవితం నుంచి రావడం వల్లేమో, పెద్ద హంగు ఆర్భాటాలు లేని జీవితాలు, లేదంటే మా నాన్న ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం అవ్వటం వల్లేమో, ఇవన్నీ ఎక్కడో మమ్మల్ని చాలా గ్రౌండ్ స్థాయిలో నిలకడగా ఉంచినాయి. యాక్ట్ అవ్వడానికి కూడా ఇట్ వాజ్ ఒక యాక్సిడెంటల్గా జరిగింది. కానీ నా మనసు ఎప్పుడు ఏదైనా చేయాలి, పని చేయాలని ఉండేది దేశం కోసం, అంతకుమించి నేను వేరే ఏం ఆలోచించలేదు. దానికి తగ్గట్టుగానే నేను చెప్తున్నాను, చాలా తక్కువ చదువుకున్నాను చెప్తాను. స్కూల్ ద్వారా, కాలేజ్ ద్వారా నాకేంటంటే కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ అంటే మనకి స్కూల్స్లో, కాలేజీలో చెప్పే పాఠాలు నాకు సరిపోలేదు. అందుకే నేను స్వయంగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇది అలాగే ఈ పబ్లిక్ పాలసీస్, పాలిటిక్స్ అంటే మీ స్థాయిలో నా గ్రాస్ రూట్ పాలిటిక్స్, ఓట్లు వేయించడాలు ఇవన్నీ కూర్చోబెట్టింటే కూడా నేనేం నమ్ముతానంటే అది ఎండ్ రిజల్ట్. అన్నిటికంటే కూడా మనుషుల్ని దేంతో కట్టేయాలంటే భావజాలంతో కట్టేయాలి. భావజాలం అందరూ ఒకటి అని అనడానికి, ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి కుల ప్రాతిపాదిక కానీ ఇవి కాదు, మతం కానీ ప్రాంతం కానీ కాదు, ఒక భావజాలంతో కట్టు అవ్వాలని కోరుకుంటాను. సో దాని తగ్గట్టుగా ఎలాంటి భావజాలం ఉండాలంటే, చిన్నప్పటి నుంచి మీరందరూ అందరూ 40 దాటిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు సోవియట్ యూనియన్ కొలాప్స్ ఎట్లా అయిపోయింది, జర్మనీ ఎలా కొలాప్స్ అయిపోయి, జర్మనీ యూనిఫైడ్ అంటే విడిపోయిన జర్మనీస్ మళ్ళీ ఎలా కలిసిపోయినాయి. ఇన్ని మార్పులు ప్రపంచంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు భారతదేశానికి ఒక బలమైన భావజాలం లేదు, మనందరినీ కట్టేసే భావజాలం లేదు, మనందరినీ ఏకతాటిపై నడిపించే భావజాలం లేదు. నాకు అనిపించింది ఫ్యూచర్కి, భవిష్యత్ తరాలకు కూడా జనసేన పెట్టిన 7 సిద్ధాంతాలు చాలా ఒక రోజులో ఒక సంవత్సరంలో ఆలోచించింది కాదు, కొన్ని దశాబ్దాలు ఆలోచించి, చాలా చదివి, చాలా మేధోమథనం చేసి, చాలా ప్రాక్టికల్గా చాలా చూసిన తర్వాత తీసుకొచ్చిన సిద్ధాంతాలు ఇవి. తీసుకొచ్చిన వాటికంటే కూడా సాధన చేసిన, నమ్మిన సిద్ధాంతాలు ఇవి. అంటే నేను ఏది కూడా ప్రాక్టీస్ చేయకుండా ఇది చెప్పను, కుదిరిని చెప్తాను. అది కూడా ఏంటంటే ఇందాక నానాజీ గారు మాట్లాడుతుంటే నీతితో నిండిపోయి ఉంటుంది రాజకీయం. కంప్లీట్గా రాజకీయం అవినీతితో నిండిపోయింది, మురికనంటే నేను ఖచ్చితంగా ఉంటుంది. సమాజం అలాంటిది. సో అలాంటప్పుడు నేను పరిపూర్ణత్వంతో రాజకీయాలు ఉంటుందని నేను నమ్మను. కానీ ఇట్లాగే మనం వదిలేస్తే, అవినీతితో నిండిపోతున్న రాజకీయం అని చెప్పి మనం వదిలేసి దూరంగా వెళ్ళిపోతే అసలు సమస్యలను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ ప్రతిసారి మన కడియంలా నుంచి నాకు దగ్గరికి వచ్చినప్పుడు చిన్న ఎలక్ట్రిసిటీ ఇంత వేరియేషన్ ఉంది. అంటే ఆ గ్రాస్ రూట్ స్థాయిల్లో సమస్యల్ని తెలుసుకుంటే తప్ప మనకు అర్థం కాదు. నేను మొన్న కూడా చెప్పాను, ఈ ఫోటోగ్రాఫ్ ఎందుకు పెట్టానంటే, ఈ అరకులో గిరిజన స్త్రీలు వీళ్ళు అడిగేదల్లా ఏంటంటే జస్ట్ ఒక బిందె నీళ్ళు వాళ్ళు అడిగేది. ఏమి శుభ్రత, ఏమి పురుగులు లేని, పుట్ర లేని ఒక బిందె నీళ్ళు కోసం వాళ్ళ తపన. వాళ్ళు ఇన్ని కష్టాలు ఉన్నా కానీ వాళ్ళ మనసుల్లో కానీ, మనుషుల ముఖాల్లో కానీ నవ్వుపోలేదు. ఇంకా ఆశ అంటే ఇంకా ఎవరో వచ్చి ఏదో చేస్తారు, నిలబడతారు, అండగా ఉంటారు. ఆవిడ ఏమంటుందంటే, నా పక్కన ఎందుకు నవ్వుతున్నావు అంటే, నువ్వు ఫ్యూచర్లో ఇప్పుడు నువ్వు అంటే ఏమంటారంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి కావని తెలుసు, నువ్వు ప్రభుత్వం లేవని తెలుసు, కానీ నువ్వు వింటావు మాట మాకు చెప్తే. మా సమస్యను అర్థం చేసుకునే వ్యక్తులు కూడా, కనీసం మా మండల పరిషత్లో ఉన్న మెంబర్ కూడా విండు, మాకు పంచాయతీ మెంబర్ కూడా విండు, కానీ నువ్వు వింటావు, నువ్వు వచ్చి మా మాట అని వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు వీళ్ళందరూ. నేను జనసేన మన కడియంలో మన రైతులకి నిలబడి మాట్లాడినా కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ముందు సమస్యను తెలుసుకుంటే తప్ప మన సమస్యల పరిష్కారాలు వెతకలేం.
ఎందుకంటే నేను చాలా ఒక 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు దాదాపాత్ అని చెప్పి మన హెర్నాండో డిసోటో అని ఒక పెరువియన్ ఎకానమిస్ట్, ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది. నువ్వు గాంధీ గారు చూపించింది ఇవన్నీ అయినప్పటికీ ఒకసారి టైం టు టైం ఎవరో ఒకరు కొత్త వాళ్ళు చెప్తా ఉండాలి. సో పెరువియన్ ఎకానమిస్ట్ సమస్యలు కావాలి అంటే అక్కడ కూడా మనకి పెరుగులో కూడా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బోల్డన్ని సమస్యలు పరిష్కారం లేకుండా ఉంటే 100 జీవోలు ఉన్నాయి ప్రతిదానికి. సో దాన్ని కౌంటర్ చేయడానికి ఆయన ఎలా చేయాలో తెలియకపోతే ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, పరిష్కారాలు వాళ్ళు చెప్తారు. మన ఏంటంటే దాన్ని రైట్ లీగల్ టర్మ్స్లో కానీ కాన్స్టిట్యూషనల్గా చేయడం అంతే. నేను అందుకని డైరెక్ట్గా ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తానంటే సమస్యలు చెప్తే మాకు ఏం కావాలంటే అక్కడ పరిష్కారాలు అక్కడ దొరుకుతాయి. మన 4 గోడల మధ్యలో కూర్చున్న పరిష్కారాలు దొరకను. వెళ్తే అంటే మనం రాను రాను రాజకీయాల్లో మనసు చచ్చిపోయింది మనుషులకి. ప్రతి ఒక్కళ్ళు మనసు లేకుండా అయిపోయారు. అన్నీ ఒక ఇది వీళ్ళతో పని చేస్తే నాకు బెనిఫిట్ ఏంటి, వీళ్ళకి చేస్తే నాకు ఓట్లు వస్తాయి రావు, ఇట్లా అయిపోయింది. కానీ వీళ్ళు ఇలా చేయకపోతే ఏమవుతారు అనే ఆలోచన ఎవరికి లేదు. వీళ్ళకి పాపం నీళ్లు ఇలా మురికి నీళ్ళు తాగుతారు, వీళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవుతారు, అలా ఆలోచించడం చచ్చిపోయింది అందరికీ. ఎంతో కొంత నా జీవిత కాలంలో, ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానని చాలామందికి డౌట్ ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అవుతామా, ప్రభుత్వాలు స్థాపిస్తాం, వీటన్నిటికంటే కూడా ముందు ఒకటే జన్మ. దీంట్లో 10 కోట్లు ట్యాక్సులు కట్టే స్తోమత స్థాయి ఉంది, సంవత్సరానికి చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. డబ్బులు సంపాదించి ఏం చేస్తాం అంటే ఎంత చూసినా కానీ డబ్బులు ఉండే కొద్దీ ఒక మనకి సుఖాలు భోగలాలస మధ్య నలిగిపోతాం తప్ప నిజంగా చాలామంది ఒక బింది నీళ్ళకి ఇంకా ఏడుస్తున్నారు మనుషులు మన చుట్టుపక్కలే, ఇక్కడ దూరంగా కాదు. మన వెస్ట్ గోదావరికి వెళ్తే ఇంకా వాళ్ళు అడిగేది పచ్చటి నీళ్లు ఉన్నాయి, పచ్చటి పొలాలు ఉన్నాయి, చుట్టుపక్కల నీళ్లు ఉన్నాయి, కానీ నీళ్లు పాడైపోయినాయి, తాగడానికి పనికిరాని నీళ్ళు అయినాయి. అంటే ఈ పాలసీలు, పబ్లిక్ పాలసీలు ఇంత ఇబ్బందికరంగా తయారైపోయినాయి. ఎవరు ముందు చూపు చూడట్లేదు, తరాలకి నాశనం అయిపోతున్నారు షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ తోటి, షార్ట్ టర్మ్ గెయిన్స్ తోటి. ఇది నాకేమనిపించిందంటే డబ్బులు సంపాదించుకుంటాను చేస్తాను, నాకు చాలా కష్టం, కానీ ఎందుకు చేస్తానంటే ఇది నా దేశానికి నేను ఇవ్వగలిగేది. దీనివల్ల నాకు ఓట్లు రావచ్చు, వస్తాయి, రాకపోవచ్చు, ఇవన్నీ నాకు సెకండరీ. ఇది నాకు చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా నేను అనుకుంది నా దేశం కోసం నేను చేయగలిగేది. ఈరోజు నన్ను నమ్మి ఇంతమంది మీరు నా వెంట వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకోండి, మనస్ఫూర్తిగా. ఇది నేను ఎందుకు 25 సంవత్సరాలు మాట్లాడుతుంటానని చాలా ఓపికగా ఉండమని చెప్తున్నాను అందరినీ. అంటే జనరల్గా మనం చూడగానే సినిమాలో లాగా రావు, 2.5 గంటల్లో పరిష్కారాలు రావు. ఇక్కడున్న పెద్దలందరూ మీ అందరికీ తెలుసు, మీరు ఒక్కొక్క సమస్యకి ఎంతకాలం పడుతుందో రావడానికి. చాలా వాదనలు జరగాలి, ప్రతి వాదనలు జరగాలి, ముందుకు తీసుకెళ్ళాలి, చాలా కష్టసాధ్యమైన విషయం ఇది. అందుకని నా లైఫ్ని ఒక 25 సంవత్సరాలు చాలా కమిటెడ్గా ఉన్నాను నేను. 25 సంవత్సరాల తర్వాత చేయమంటే ఇంక భగవంతుడు ఇచ్చ, అది భగవద్ ఇచ్చ. సో నేను కోరుకుంటుంది ఏంటంటే ఇది నేను చాలా చిత్తశుద్ధిగా వచ్చాను. నేను అందరి నుంచి కూడా ఆశించేది అంతే త్రికరణ శుద్ధిగా, మీరు మనస్ఫూర్తిగా నన్ను అర్థం చేసుకోండి. అంతేగా నేను షార్ట్ టర్మ్ గెయిన్స్కో, షార్ట్ టర్మ్ పాలిటిక్స్కో నేను చేయడానికి రాలేదు. ఇది నేను చాలా త్రికరణ శుద్ధిగా వచ్చాను, చాలా త్రికరణ శుద్ధిగా. ఏదైనా సరే నిలబడతాను, పారిపోను, కష్టసాధ్యమైనా సరే చాలా బలంగా నిలబడతాను. ఎలాంటి స్థితిలో అయినా సరే, అవి భౌతికంగా కావచ్చు, ఏ రకంగా అయినా ఒత్తిడిని నేను చాలా బలంగా ఎదుర్కోగలను. నేను అన్ని ప్రిపేర్ అయ్యి నేను ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను ఆలోచించాను, నేను ఒత్తిడి తట్టుకోగలనా, రాజకీయాల్లో ఇంత ఇవ్వగలనా, టైము ఇన్ని వదులుకోగలనా, ఇన్ని కోట్లు సంపాదించే జీవితాన్ని వదులుకోగలనా అంటే అన్నిటికీ ఇవన్నీ నేను అర్థం చేసుకోవడానికి ఒక 2.5 దశాబ్దాలు పట్టింది నాకు. అందుకని అర్థం చేసుకొని వచ్చాను. అందుకని నాకు మీరు వెంటనే ఈ పని చేయకపోతే నాకు భయాలు లేవు. నాకు పాలిటిక్స్లో ఇట్లా చేయకపోతే నాకు ఆ భయాలే లేవు. నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పానంటే చాలా ఆలోచించి చెప్పుకుంటాను. ఒకవేళ నిలబడి నిర్ణయం తీసుకుంటే దాన్ని నిలబడతాను, పారిపోను. అందుకని మీరు కూడా దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని మీరు పార్టీలోకి మీరు నడవాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఒక పార్టీ నడిపేటప్పుడు ముఖ్యంగా మిగతా పార్టీలుగా ఎస్టాబ్లిష్డ్ పార్టీస్, సిపిఐ, సిపిఎం దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ పార్టీస్. కానీ అలాంటిది ఫస్ట్ జనరేషన్ పార్టీది నాకు చాలా కష్టాలు ఉంటాయి. చాలామందిని సర్దికెళ్ళాలి, కొంతమందిని జాగ్రత్తగా చూసుకోవాలి, కొంతమందిని ఇన్ని మధ్యలో చేస్తున్నప్పుడు ప్రత్యేకమైన ఆరంభించిన పార్టీకి చాలా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటి నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మన ఆశయం, జనసేన ఆశయం ఈవెన్చువల్ కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా, ఆదరణగా నిలబడటానికి, వాళ్ళకి చేయూతనివ్వడానికి ఉన్నది. కాబట్టి మిగతానే నేను సమర్థవంతంగా తీసుకెళ్తాం.
కష్టపడతాం. అందుకని మీ సాయశక్తుల మీరు పార్టీకి చేయగలిగేది, మనందరికీ మీరు చేయగలిగేది చేస్తే ఇది నేను అందరి భవిష్యత్తు బాగుండాలి, మీ రాజకీయ భవిష్యత్తు కూడా మీకు బాగుండాలి. దానికి అండదండలుగా మేము అందరం ఉంటాం. మీరు ఏదైనా ఉంటే నాయకుల దృష్టికి తీసుకురండి. అలాగే మీ స్థాయిలో ఏదున్నా సరే నేను ప్రతిదీ నేను ప్రతి ఒక్కరితో నాకు మాట్లాడే పరిస్థితుల్లో నేను ఉండకపోవచ్చు. కాకపోతే నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అందరికీ నిలబడే వ్యక్తిని, పనిచేసే వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధిగా చేసే వాళ్ళకి అండగా ఉంటుంది ఈ పార్టీ. ఒకవేళ ఎక్కడన్నా సరే ఒక 2 పొరపాట్లు ఎదురుంటే వాటిని సరిదిద్దుకుంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీ అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుని జై హింద్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.